15వ సర్గము. ఇంద్రజిత్తు విభీషణుని తూలనాడుట. అంతట విభీషణుడు శ్రీరాముని అద్భుత బలపరాక్రమములను ప్రస్తావించి అతనిని హెచ్చరించుట. బృహస్పతివలే ప్రతిభాశాలి అయిన విభీషణుడు పలికిన వచనములను ఏవగింపుతో అనిష్టముతో వినిన పిమ్మట రాక్షస వీరులలో ప్రముఖుడైన ఇంద్రజిత్తు ఇట్లు నుడివెను. ఓపిన తండ్రి, నీవు ఒక పిరికివానివలె నిరర్ధకములైన మాటలను పలుకుచున్నావేమి? మన ఈ పౌలస్త్యవంశమున ఇంతటి భీరువు ఇంతవరకును పుట్టియుండలేదు. ఒకవేళ అట్టివాడు జన్మించినను నీవలే ఇట్లు పలుకలేదు, ప్రవర్తించియుండలేదు. తండ్రి మహారాజా, మన వంశము వారిలో బలపరాక్రమములు, ధైర్యసాహసములు, స్వాభిమానము, రోషము లేనివాడు నీతమ్ముడైన ఈ విభీషణుడు ఒక్కడేసుమా. పిరికివాడవైన ఓ విభీషణ, మానవమాతృలైన ఆ రాజకుమారులు మన ముందెంత? మనలో ఒక సామాన్య రాక్షసుడు గూడ వారిని చంపివేయగలడు. నీవు భయపడుటయేగాక అనవసరముగా మమ్మెందులకు భయపెట్టుచుంటివి. నేను త్రిలోకాధిపతియైన దేవేంద్రుని రాజ్యభ్రష్టుని గావించి భూలోకమున బంధించితిని. అప్పుడు దేవతలందరూ పూర్తిగా భయకంపితులై నలుదెసలకును ఎటువారటు పారిపోయిరి. నేను పట్టుబట్టి ఐరావతము యొక్క 2 దంతములను పెరికివైచి దానిని భూతలమునకు విసరివేసితిని. అంతటా అది పెద్దగా మూల్గుచూ గగ్గోలు పెట్టినది. ఆ దెబ్బతో దేవతలను అందరినీ గడగడలాడించితిని. ఆ విధముగా నేను సమస్త దేవతల యొక్క గర్వమణచితిని. గొప్ప గొప్ప దైత్యులను శోకమున ముంచితిని. అట్టి మహావీరుడనైన నాకు సామాన్య మానవమాతృలైన ఈ రాజకుమారులు ఒక లెక్క. శత్రువులకు ఎదిరింప శక్యముగానివాడు, పరాక్రమమున ఇంద్రుని ఎంతటివాడు. మిగుల బలశాలి అయిన ఇంద్రజిత్తు పలికిన మాటలను వినిన పిమ్మట ధనుర్ధారులలో, యుద్ధవీరులలో మేటి అయిన విభీషణుడు అర్ధవంతములైన పలుకులను ఇట్లు వచించెను. నాయన ఇంద్రజిత్తు, నీవు ఇంకను బాలుడవు. నీకు బుద్ధిబలము చాలదు. నీకు ఇప్పుడు కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయింపగల శక్తి లేదు. నీవు ఇట్లు అర్ధరహితముగా పలుకుటవలన ఆత్మవినాశనము సంభవించును. ఇంద్రజిత్తు, రావణునకు వినాశము తప్పదు అని శ్రీరాముడు నుడివిన మాటలను వినియు భ్రమలో మునిగి నీవు ఇట్లు రావణునకు జయము, రామునకు నాశము తప్పదు అని తలంచుచున్నావు. దీనిని బట్టి చూడగా రావణుని వినాశనమునే నీవు కోరుకొనుచున్నావు. కనుక నీవు పుత్రుని రూపములో ఆత్మీయుడవుగా కనబడుచున్నను వాస్తవముగా ఆయనకు శత్రువువే. నీవు బాలుడవు, దుస్సాహసికుడవు. నీ బుద్ధి భ్రష్టమై ఇట్లు పలుకుచున్నావు. కనుక నీవు వజ్రుడవే. ఇట్టి నిన్ను ప్రముఖులైన మేధావుల సమావేశమునకు పిలిపించినందులకు ఆ రావణుడును దండనార్హుడే. ఇంద్రజిత్తు, నీవు మూఢుడవు, ప్రతిభ, వినయము లేనివాడవు, క్రూరస్వభావముగలవాడవు, తెలివి తక్కువవాడవు, దురాత్ముడవు, మూర్ఖుడవు, మిగుల దుర్బుద్ధివి. నీవు బాల్యచాపల్యముచే ఇటుల పలుకుచుంటివి. శ్రీరాముని బాణములు బ్రహ్మదండమువలె నిప్పులు. బ్రహ్మదండమనగా ప్రళయకాలమునందు అగ్నిజ్వాలలతో ప్రభవించెడి తోకచుక్క. గ్రక్కునవి, తేజోవంతములైనవి, మృత్యుదేవతకు ప్రతిరూపములైనవి. యమపాసములవలే అవి ప్రాణాంతకములు. అట్టి రాముని శరముల ధాటికి రణరంగమున తట్టుకొనగలవాడెవడు? మహారాజా, వివిధములగు సంపదలను, రత్నములను, విలువైన నగలను, దివ్యములైన వస్త్రములను, చిత్ర విచిత్రములైన మణులను కానుకలుగా సమర్పించుచు సీతాసాధ్విని శ్రీరామునకు అప్పగించుట ఎంతేని యుక్తము. అప్పుడు మాత్రమే మనము ఏ చీకు చింతయు లేకుండా క్షేమముగా ఉండగలము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 15వ సర్గము.